తల్లిదండ్రి పెళ్లిగాని కుటుంబం కొడుకుంటే అంతవరకు కుటుంబం సార్. అదే వాళ్ళు మీరు అన్నట్టు పెద్ద కొడుకు రెండో కొడుకు పెళ్లి అయితే వాళ్ళ సపరేట్ కుటుంబం అన్నట్టే. ఒకటి మామూలుగా అంతకుముందు మన జారీ చేయడం కొరకు అందరి దగ్గర ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర దరఖాస్తులు తీసుకునడం కోసం ప్రజాపాలన అనేటువంటి స్కీమ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28/12/2023 నుంచి వచ్చే నెల 6/1/2024 వరకు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులలో దరఖాస్తులు తీసుకోవడం కోసం మరియు వార్డు సభను ఏర్పాటు చేసి ఒక 100 హౌస్ హోల్డ్స్ ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఈ 5 స్కీములకు కూడా ఒకటే దరఖాస్తు. మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహ జ్యోతి పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, చేయూత పథకం, ఈ 5 పథకాలకు దరఖాస్తును స్వీకరించడం కోసం మనం ఇందాక చెప్పినటువంటి షెడ్యూల్ ప్రకారం మన 5 మండలాల్లో మన కాన్స్టిట్యున్సీలో అందరు ఎంపీడీఓలు, తహసీల్దారులు, మున్సిపాలిటీ కమిషనర్ గారు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం మనం ఈ నెల 28 నుంచి వచ్చిన 6 తారీఖు వరకు దరఖాస్తులు తీసుకుంటాం. అందులో భాగంగా మనకు దరఖాస్తులను కలెక్టర్ గారు ఈ రోజే మధ్యాహ్నం నుంచి ప్రింట్ చేశారు. అన్ని మండలాలు కూడా పంపిస్తున్నారు. ఇటు దరఖాస్తులను మనం ఒక రోజు ముందు, షెడ్యూల్ కంటే ఒక రోజు ముందు సంబంధిత ఎంపీడీఓలు, మున్సిపాలిటీ వాళ్ళు ఆయా గ్రామాలలో ఆయా వార్డులలో పంపిణీ చేసి మన అంగన్వాడీ వాళ్ళ ద్వారా కానీ తర్వాత ఆరోగ్య ద్వారా కానీ ఫిలప్ చేసి షెడ్యూల్ ఇచ్చినటువంటి ప్రకారం ఆ దరఖాస్తులు మనం ఆయా గ్రామ పంచాయతీలలో తీసుకోవాలి. గ్రామ పంచాయతీలలో గ్రామ సభ స్టార్ట్ అయ్యడానికంటే ముందు ప్రభుత్వం ఒక మెసేజ్ ఇస్తుంది. ఆ మెసేజ్ని చదివి వినిపించిన తర్వాత గ్రామ సభ స్టార్ట్ అవుతుంది. గ్రామ సభలో పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు ఉంటాయి, ఎక్కువ వార్డులే ఉంటాయి. దానికి కానీ మనం టీమ్ లీడర్లు ఎక్కువ వేసుకుంటున్నాం, కౌంటర్లు కూడా ఎక్కువ వేసుకుంటున్నాం. సో కౌంటర్లో ఎక్కువ వేసుకున్న దగ్గర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమని టెంట్లు వేస్తున్నాం, డ్రింకింగ్ వాటర్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా అందరూ కూడా చైర్లు వేసుకుంటున్నాం. ఎటువంటి సమస్య లేకుండా ప్రతి ఒక్క మన దగ్గరకు వచ్చినటువంటి ప్రజలకు ఎవరు కూడా ఎటువంటి సమస్యలు లేకుండా తగిన విధంగా అందరు ఎంపీడీఓలు, తహసీల్దార్లు మన దగ్గర ఏర్పాటు చేశారు సార్. ఈ 6వ తారీఖు వరకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు సార్. ఒకటి, ప్రజలకు చేరువుగా పాలనను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతున్నది. దీనికోసం మేము అంటే మా ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధులం. మా చేతుల మీదుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రోగ్రాం తీసుకెళ్ళడానికి మేము కూడా చాలా ఉత్సుకతతో ఉన్నాం సార్. ప్రజలకు సేవ చేసే దాంట్లో ఇమీడియట్ గా మేము ఉన్నందుకు సంతోషపడుతూ ఈ 6 గ్యారెంటీలు ఏదైతే మన ప్రభుత్వం ప్రజల కోసం అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కోసమే దీన్ని చేసింది. కాబట్టి మేము కూడా సార్ వీలైనంత వరకు తప్పకుండా 100% జెన్యూన్ రిపోర్టే ఇస్తాం సార్. పొద్దున ఈ అప్లికేషన్ తో పాటుగా ఈ 5 గ్యారెంటీలతో పాటుగా మిగతా కూడా జనం వస్తారు. వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో ఇప్పుడు చెప్పుకునే వేదిక ఇదే దొరికింది కాబట్టి తప్పకుండా వస్తారు సార్, ప్రజలు వస్తారు. మాకు ఇది ఒక్కటే సమస్య కాదు, మిగతాయి కూడా ఉన్నాయని. కాబట్టి మేము మా వాళ్ళందరికీ చెప్పాను సార్, ఏది వచ్చినా కూడా దానికి సపరేట్ కౌంటర్ అంటే ఈ 6 గ్యారెంటీలు కాకుండా మిగతా వాటి కోసం తప్పకుండా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసుకున్నాం సార్. అట్లా రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తున్నాం సార్. వారు ఏది ఇచ్చినంత అన్నట్లుగా రేషన్ కార్డే కాదు సార్, వాళ్ళ భూమి సమస్య ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు సార్. వాళ్ళకి అన్యాయం జరిగింది లేదా ఏదైనా వాళ్ళకి ఇబ్బంది ఉన్నది ఏదైనా మా దృష్టికి తెస్తే మా ద్వారా కలెక్టర్ గారి దృష్టికి, తద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం సార్. కాబట్టి చాలా సంతోషం. ప్రజలందరూ కూడా ఎప్పుడో అని ఎదురు చూస్తున్నటువంటి ప్రజాపాలనలోకి అడుగు పెట్టడం, దాంట్లో మీ అందరం కూడా భాగస్వాములు కావటం అదృష్టంగా భావిస్తూనే మార్పు కావాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ యొక్క కోరికలు ఎట్లా ఉంటాయంటే ఖచ్చితంగా అప్లికేషన్ ఇస్తున్నారంటే ఒక పండగ వాతావరణం లాగా వారందరూ కూడా ఒకరి దగ్గరకు వచ్చేసి ప్రతిదీ నాకు రావాలి, మా ఇంట్లో ప్రతి ఒక్కరికి రావాలనేటువంటి ఆశతో వాళ్ళు వస్తారు సార్. ఆ వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకంటే కొంత మీకు ఒత్తిడి కావచ్చు అధికారులకి, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా సజావుగా సాగడానికి మేము సహాయ సహకారాలు అందించినప్పటికీ
కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో మీరు కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం ముందు. ఎందుకంటే ఒక్కొక్క వార్డు నుంచి 400 మంది నుంచి 500 మంది కుటుంబాలు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఎన్నో రకాల డౌట్స్ వస్తాయి వాళ్ళకి. అవునా, మాకు వస్తుందా రాదా, రేషన్ కార్డు వస్తుందా లేదని చెప్పేసి అన్నారు. కాబట్టి సరే ఈ అప్లికేషన్ తీసుకుంటాం, రిసిప్ట్ ఇస్తాం, బాగానే ఉంది. తర్వాత సర్వే చేసేటువంటి అధికారుల చేతుల్ని ఈ యొక్క పథకాల చేతుల్ని కీలకంగా మారుతాయి. ఆ అధికారులందరూ కూడా మేము కోరుకునేది దయచేసి ఏంటంటే ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎటువంటి వాటికి కూడా తావు లేకుండా మన ప్రభుత్వం ఏదైతే ప్రజలకి స్వచ్ఛమైన పాలన అందించాలో, ఏదైతే స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నారో, మరి స్వతంత్రం ఎక్కువ కాబట్టి మన ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఆ యొక్క చేసేటువంటి సర్వే కూడా పర్ఫెక్ట్ గా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. దానికి 100% సహకరిస్తాం. ఈ యొక్క ఆర్పీల ద్వారా నేను పేరు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ కావచ్చు, స్థానిక నాయకత్వం కూడా వాళ్ళను కూడా మీరు దాంట్లో భాగస్వాములు చేయాలని మేము కోరుకుంటాము సార్. ఎందుకంటే ఎన్నో రోజులుగా ప్రజలకు సరే అధికారులకు మధ్యలో వారధులు ఉన్నటువంటి వాటారు నేను చెప్తూనే ఉన్నా ముందు, దాంట్లో ఎటువంటి వాటి కూడా తావు లేకుండా పని చేయగలిగేది మీరే. తర్వాత కానీ అప్లికేషన్ ఇవ్వడానికైనా సరే మాకు కొంచెం అవకాశం కల్పిస్తే ప్రజల దగ్గర రిలేషన్షిప్ ఏర్పడి మీ అప్లికేషన్లు అందరికీ ఇచ్చేసి వాళ్ళ ద్వారా మీరు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్న గౌరవ కౌన్సిలర్స్ కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సింది, ఎవరైనా వారి ద్వారా తీసుకున్నట్లయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి సుమారు 25 దినాలు అంటే 25-30 రోజులు కావచ్చు. దానిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టేటువంటి ప్రీతం నాయకులు సోనియా గాంధీ నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటం జరిగింది. దీంట్లో 6 గంటల ముందుగా ఆరోగ్యశ్రీతో పాటు ఉచిత బస్సు ప్రయాణం ముందే ప్రవేశపెట్టడం జరిగింది, విస్తరించుకోవడం జరిగింది. దాంతోపాటు రేపు జరిగేటువంటి ప్రజాపాలనలో 5 గ్యారెంటీలని ముందుకు తీసుకునే బాధ్యత ఆ ప్రాంతం ఉన్నటువంటి అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా బాధ్యత చేసే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్ కావచ్చు, ఎంపీడీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తేనే మనకు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ప్రతి వార్డులో ఉన్నటువంటి పేదవాడి ఉన్న సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడైతే ఏ జీపీలో మనం కార్యక్రమం పెడతామో అక్కడికి వచ్చినటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మరి అక్కడ మంచి సమస్య కానీ, అదేవిధంగా ఎండ లేకుండా టెంట్లు వేసే కార్యక్రమం కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా అక్కడ ఉన్న టీం లీడర్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి ప్రభుత్వం మనం ఏదైతే హామీలు ఇచ్చామో ప్రభుత్వ అమలు పాలకుండా చూసే బాధ్యత కూడా ప్రభుత్వ అధికారులకు పెద్దగా బాధ్యత తీసుకొని కార్యక్రమం నిర్వహించే బాధ్యత ఉంది. ఇప్పుడే చెప్పారు రాజయ్య గారు, టీమ్ లీడర్స్ అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు అక్కడ ఏం జరిగినా కూడా ప్రభుత్వానికి అబాల్సిపాలు రాకుండా చూసే బాధ్యత కూడా టీమ్ లీడర్స్కే ఉంటుంది. అక్కడ కింద అధికారులు ఎంతమంది ఉన్నా కూడా ఆ 600-800 టీమ్ లీడర్స్ టీంలో సభ్యులు ఉంటారు. ఆ సభ్యులకు బాధ్యత చెప్పి ఎలాంటి ఇబ్బంది జరగకుండా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఏదైతే ఇప్పటిదాకా మనం చర్చించుకున్నాం, దీంట్లో రేషన్ కార్డు లేనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. దాంతో మీరు ఇప్పుడే చెప్పారు కుటుంబానికి ఒక అప్లికేషన్ వస్తుందని. కానీ అక్కడ లేదు, అక్కడ ఒకే ఇల్లు ఉంటుంది. ఇంటి నెంబర్తో 2 కుటుంబాలు ఉంటాయి ఇంట్లో. పెళ్లి లేదు, పెళ్లి లేదు, 2 పిల్లలు ఉంటారు, కుటుంబాలు 2 ఉంటాయి. తండ్రి 2 కొడుకులు కూడా ఉంటారు, వాళ్ళకి ఇల్లు లేదు. అలాంటప్పుడు మీరు అప్లికేషన్ ఒకటే ఇస్తున్నట్టు ఎట్లా మరి? అది కూడా అదే వాడికి ఇంటి నెంబర్ లేదు, అదే ఇల్లు ఉంటుంది అక్కడ. మరి అట్లా క్లారిటీగా
మీరు అక్కడ ఈ గ్రామ సభలు పెట్టేప్పుడు తప్పకుండా వాళ్ళకి తెలియపరచ వస్తారు వాళ్ళు. ఇంపార్టెంట్ కాదు అది. కాబట్టి ఇవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు ఈ రేషన్ కార్డు ఒకటి ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా ఎవరు కూడా అధికారులు నిర్లక్ష్యం వహించే విధంగా చేయకూడదు. మరి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మరి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని మనం బలంగా తయారు చేసే బాధ్యత ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మన వరకు ఉన్నటువంటి ఇబ్బందులు, 10 సంవత్సరాలు కూడా రేషన్ కార్డు లేవు, ఇల్లు లేవు. మరి అరకొర జీవితాన్ని గడిపేటువంటి ప్రతి కుటుంబం కూడా ఆదుకునే బాధ్యత మరి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ప్రజలందరికీ మీరందరికీ ఒక ఆలోచన తీసుకున్నటువంటి గొప్ప మన నాయకుడిగా మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. ఎలాంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూసే బాధ్యత కూడా ప్రభుత్వాన్ని మరి మంచి పేరు తీసుకురావాలి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, పట్టణంలో ఉన్నటువంటి కౌన్సిలర్ కావచ్చు, మున్సిపల్ చైర్పర్సన్ అందరూ కూడా పేరు తెచ్చే విధంగా ప్రతి ఒక్క అధికారి తప్పకుండా బాధ్యత తీసుకోవాలి. చక్కటి చర్యలు తీసుకొని ముందు రాసిన బాధ్యత. అదే కాకుండా ఈ 8 రోజుల్లో ఇప్పుడు చాలా మంది చెప్పారు, 8 రోజులలో దరఖాస్తులు మర్చిపోయినటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ 8 రోజులు 6 రోజులు ఇవ్వకపోతే మళ్ళీ 4 నెలల తర్వాత ఇవ్వాల్సిందే కదా. మధ్యలో ఇవ్వడానికి అవకాశం ఉందా? నిరక్షరాశులే కదా. అంత పెద్దగా ఈ ప్రాంతాలు చదువుకున్న లేదు. చదువుకున్నా కూడా వాడు ఎక్కడ 5 ఉద్యోగం చేస్తూ ఉంటాడు. కుటుంబం ఎక్కడ ఉంటుంది? ఆ ఉద్యోగం చేస్తున్నాడు, ప్రైవేట్ ఉద్యోగం. వాడు వస్తే ఆబ్సెంట్. ఇలాంటివి ఉంటే కొద్దిగా మనం టెక్నికల్గా ఆలోచన చేసి ఎవరైతే టీమ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి, ఎవరికి కూడా విస్మరించకుండా ప్రతి ఒక్కరి దగ్గర కూడా దరఖాస్తు తీసుకోవాలి. అక్కడ ఉన్న వార్డు మెంబర్ టచ్ చేయాలి. మీరు టచ్ చేస్తే ఆ వార్డులో ఉన్నటువంటి 200 మంది 300 మంది సభ్యులు ఉంటారు, ఏది కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు ఎవరికి ఇబ్బంది ఉంది, కార్డు ఇచ్చిన ఏది అప్లికేషన్ పెట్టుకున్నా లేదా, పెట్టుకోకపోతే పెట్టుకోని చెప్పి వాడే పంపించాలి. అంటే మీరు అన్ని తిరగలేరు అధికారులు. ఆయన టచ్లో ఉండాలి. వార్డు నెంబర్ అక్కడ సర్పంచ్, ఎంపీటీసీ ఈ ముగ్గురు మాత్రం మన బాధ్యత చేసుకొని మన టీంలో ఒక మెంబర్ లాగా చూసుకుంటే బాగుంటుందని చెప్పి నాకు ఆలోచన. తప్పకుండా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా బాధ్యతగా పనిచేయాలని చెప్పి మరొకసారి మీరు విజ్ఞప్తి చేస్తూ, మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మా దూరం పోతే మీ దూరం పోవాలి. ప్రజలు అక్కడ మీటింగ్లే, అక్కడ జరిగేటువంటి మీటింగ్ ఉంటుంది కదా, ఆ మీటింగ్లు చెప్పాలి. ప్రతి జీపీలో కానీ ప్రతి వార్డులో కానీ జరిగే మీటింగ్లలో ఎవరు వచ్చినా కూడా డైరెక్ట్ అధికారి దగ్గర రావాలి తప్ప మీడియా దగ్గర పోయి అప్లికేషన్ ఇచ్చి అప్లికేషన్ 2 రూపాయలు తీసుకొని రాసే టీం కూడా ఉంటుంది. అది కూడా చూడండి. తప్పకుండా అపనమ్మకం లేదు. గ్యారంటీ ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఈ గ్యారంటీ రిలీజ్ చేసినటువంటి సోనియా గాంధీ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమం వచ్చిన ప్రజలందరూ కూడా ఒకసారి సిఐ గారు మరి అందరూ పేరు పైన నమస్కారం తెలియజేస్తూ సెలవు.